హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ మెంబర్స్ పెన్షన్ని మేము అడ్వాన్స్ రూపంగా ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పెన్షన్ అంటే ఏంటి, పెన్షన్ని మనము ఎలా ఎప్పుడు విత్డ్రా చేసుకోగలము, ఎప్పుడు విత్డ్రా చేసుకోలేము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈపీఎఫ్ఓలో రెండు రకమైనటువంటి అమౌంట్ ఉంటుంది. ఒకటి ఈపీఎఫ్ఓ, ఇంకోటి ఈపీఎస్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. మన శాలరీ నుంచి ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో అది ఈపీఎఫ్లో జమ చేయబడుతుంది. కంపెనీ నుండి ఏదైతే పిఎఫ్ అమౌంట్ మనకు పే చేస్తారో దాంట్లో 8.33% పెన్షన్ రూపంలో పే చేస్తారు. సో చాలామంది ఏం చేస్తారు, పిఎఫ్ నుండి అడ్వాన్స్ రూపంగా పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. 6 మంత్స్కి ఒకసారో 1 ఇయర్కి ఒకసారో విత్డ్రా చేసుకుంటారు. పిఎఫ్లో అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, వీరికి కూడా పిఎఫ్ అమౌంట్ అనేది తక్కువగానే ఉంది. కొందరికి పెన్షన్ అమౌంట్లో ల్యాక్స్లో అమౌంట్ ఉంటుంది. 1 lakh, 2 lakhs, 3 lakhs అమౌంట్ అనేది పెన్షన్లో జమ అవుతుంది. సో పెన్షన్లో మనం విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు ఎగ్జిట్ అవ్వాలి. డ్యూటీ ఎగ్జిట్ అవుతేనే మనకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. లేదు మీరు డ్యూటీలోనే ఉన్నారు, డ్యూటీ చేస్తూ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ప్రస్తుతానికి అటువంటి ఆప్షన్ అయితే లేదు. ఓకేనా. ఈపీఎఫ్ మరి వేరే 3.0లో అప్డేట్ తీసుకురావచ్చు, లేదా లేకపోవచ్చు. సో ఈపీఎఫ్ నుంచి అయితే మనం అటువంటి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే పెన్షన్ అనేది ఒక స్కీమ్ అది. ఎందుకంటే మీరు 9.5 years దాటితే ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, అది స్కీమ్లోకి వెళ్తుంది. మీ వయసు 55 years దాటిన తర్వాత మంత్లీ పెన్షన్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ వీరి యొక్క సర్వీస్ హిస్టరీ చూపిస్తాను ఒకసారి. చాలామందికి ఎందుకు అసలు పెన్షన్ ఆప్షన్ చూపించట్లేదు అని అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీరి యొక్క సర్వీస్ హిస్టరీని మనం చూస్తున్నాము. వీరు 2013 జూలైలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికి వీరి యొక్క సర్వీస్ అనేది 12 years 1 monthగా ఉంది. సో ఇక్కడ వీరికి పెన్షన్ ఆప్షన్ ఎందుకు చూపించట్లేదంటే ప్రస్తుతం ఇంకా వీరు డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి పెన్షన్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అనేది లేదు. ఇన్ కేస్ వీరు ఎగ్జిట్ అయినా కూడా పెన్షన్ని విత్డ్రా చేసుకునేటటువంటి ఆప్షన్ రాదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు వీరి యొక్క సర్వీస్ని చూస్తే సుమారుగా వీరి యొక్క సర్వీసు 12 years అయితే దాటింది. అంటే ప్రస్తుతానికి 12 years దాటి 1 month అయితే గడుస్తుంది. అంటే 12 సంవత్సరాలు దాటింది కాబట్టి మనకు పెన్షన్ని ఎట్ ఏ టైం విత్డ్రా చేసుకునే ఆప్షన్ లేదన్నమాట. ఎందుకంటే అది మ్యాండేటరీగా స్కీమ్లోకి వెళ్తుంది కాబట్టి మీ యొక్క వయసు 50 కానీ 55 years వచ్చిన తర్వాత మంత్లీ పెన్షన్గా ప్రతి నెల ఒక 2,000 3,000 పెన్షన్ అనేది వస్తుంది. ఆ విధంగా మీరు పెన్షన్ని విత్డ్రా చేసుకోవచ్చు. కొందరికి ఏంటంటే మాకు 55 years 6 years తర్వాత పెన్షన్ తీసుకునే ఇష్టం లేదు, ఇప్పుడే తీసుకోవాలి, టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా అని అంటున్నారు. అటువంటి ఆప్షన్ ప్రస్తుతానికైతే లేదు, చెప్పలేం, భవిష్యత్తులో ఆప్షన్స్ రావచ్చు. చాలామందికి అది రిక్వైర్మెంట్ ఉంది, చాలామంది అడుగుతున్నారు. మనకు 55 years తర్వాత నాకు పెన్షన్ ఎంతో కొంత వస్తుంది, కనీసం ఇంట్రెస్ట్ కూడా రాదు అని అంటున్నారు. చాలామంది అనేది కూడా వాస్తవమే. ఎందుకంటే దాంట్లో 3 lakhs 4 lakhs అమౌంట్ ఉంటే కనీసం వడ్డీ అమౌంట్ కూడా రాదు. బయట మనం చూసుకున్నట్లయితే రూపాయి ఆటన్నా కానీ 2 రూపాయల వడ్డీ పెట్టుకున్నా కానీ మనకు వడ్డీ ఇంట్రెస్ట్ కూడా రాదు. అలా కాకుండా మనకు ప్రభుత్వం ద్వారా వచ్చే వృద్ధాప్య పెన్షను 2,100 రూపాయలు వస్తున్నాయి ప్రస్తుతం. ఆ పెన్షన్ కంటే కూడా తక్కువ వస్తున్న వాళ్ళ చాలామంది ఉంది ఈ ఈపీఎస్ 95 పెన్షన్ అనేది. సో అందుకోసం చాలా మనం చూస్తూ ఉంటాం ఈపీఎఫ్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం, అలానే ఈపీఎస్ పెన్షనర్స్ ప్రత్యేకంగా ధర్నా క్యాంప్స్ నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ప్రస్తుతం కనీస పెన్షన్ 1,000 రూపాయలు ఉంది, దాన్ని 7,500 రూపాయలు పెంచాలని వాళ్ళ యొక్క డిమాండు. సో చూద్దాం అది ఎంతవరకు ఫలిస్తుందో. సో ఇదండి అప్డేటు పెన్షన్ సంబంధించి. పెన్షన్ విత్డ్రా చేయాలంటే కండిషన్ అనేది తప్పకుండా మీరు ఎగ్జిట్ అయి ఉండాలి 9 years లోపు, అప్పుడే మీరు టోటల్ అమౌంట్ విత్డ్రా చేయగలరు. వన్స్ 9.5 years 9 నెలల 5 నెలలు దాటింది అంటే మీరు టోటల్ పెన్షన్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉండదు, అది స్కీమ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.